హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా పచ్చి మామిడికాయతో రసం చూపించబోతున్నాను. ఈ రసం పుల్ల పుల్లగా కారంగా అన్నంలకు భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు చింతపండుతో ఒకేలా కాకుండా హెల్దీగా టేస్టీగా ఇలా పచ్చి మామిడికాయతో రసం చేసుకున్నారంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా మామిడికాయ రసంని చూసేద్దాం. ముందుగా ఒక మామిడికాయని తీసుకొని ఒకసారి వాష్ చేసి పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి పప్పు కవ్వంతో మెత్తగా మెదుపుకోండి. చూడండి, ఇక్కడ చిక్కగా ఉంది కదా, అలాగే పుల్లగా ఉందన్నమాట. సో నేను వాటర్ని పోసి పులుపుని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద రసం పెట్టుకోవడానికి ఒక గిన్నెని పెట్టుకోండి. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఆవాలు చిట్టపట్టలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇందులో 7-8 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులో మనం కారం యాడ్ చేయట్లేదు. మామిడికాయ రసంకి పచ్చిమిర్చి కారం అయితేనే టేస్ట్ బాగుంటుంది. పులుపుకి తగ్గట్టు కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో కచ్చా పచ్చగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇవి కొద్దిగా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మామిడికాయ రసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, చిన్న బెల్లం ముక్కను వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బెల్లం ముక్క వేయడం వల్ల పులుపు, కారం, ఉప్పు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రసంని మరగనివ్వాలి. ఈ రసం ఎక్కువ మరగాల్సిన అవసరం లేదండి. 7-8 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో కమ్మగా పుల్ల పుల్లగా కారంగా మామిడికాయ రసం రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ఈ రసంని ట్రై చేసి తిన్నారంటే ఇంక వేరే కర్రీతో అవసరం లేకుండా ఈ రసంతోనే తింటారు. అంతా బాగుంటుంది. చూసారు కదా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.